ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమృత, ఇంట్లోనే అడిగాము, అప్పుడు మాతో ఏమీ చెప్పలేదు. ఇప్పుడు పంచాయతీలో అందరి ముందు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అనవసరంగా శిక్ష పడుతుంది. ఇప్పటికైనా ఎందుకు ఇలా జరిగిందో చెప్పవేంటి? అమృత, అందరిలోనూ నువ్వే అన్నయ్యకి తోడుగా అన్ని పనుల్లో సహాయంగా ఉన్నావని మురిసిపోయాం. ఇప్పుడు నువ్వే ఇలా చేస్తావని అనుకోలేదు. పంచాయతీలో ఏం శిక్ష వేస్తారో తెలీదు. అయినా కూడా నువ్వేం మాట్లాడవేంటక్కా? ఇక్కడ ఏం చెప్పినా ఏం జరుగుతుందో ఏంటో. గంగా, కుర్చీ మీద కూర్చుంటే పంచాయతీ మొదలు పెట్టొచ్చు. ఇంకేం కూర్చుంటాడు? సెల్లెలు తప్పు చేసి కాలు నరికినది పనిచేసింది. అయితే ఊరి పెద్దలుగా మీరే ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు ఏ శిక్ష విధించాలో విధించండి. అలా ఎలా శిక్ష విధిస్తారు? అసలు అమృత ఇష్టంగానే తాళి కట్టారా, లేదంటే నీలాగే ఎవరైనా బలవంతంగా తాళి కట్టారో తెలుసుకోవాలి. ఆ తర్వాత శిక్ష ఏంటన్నది నిర్ధారిస్తారు. నువ్వు కూర్చో గంగా. ఏది ఏమైనా ఈ రోజు విషయం తేల్చాల్సిందే. పర్వాలేదు, కూర్చునే స్థానం ఉండొచ్చు, కానీ కూర్చునేంత పరిస్థితి నా వాళ్లే నాకు తీసుకురాలేదు. నేనక్కడ కూర్చోను. ఏం తీర్పిస్తారు? మనం ఇంకా అనాగరికతతో బతుకుతామా? అమానుష్యం కదా, తీర్పిచ్చి ఇలా చేస్తారా? ఊరుకోవయ్యా డాక్టర్, ఈ ఊరి ఆచారం ప్రకారం చెల్లుతుంది. క్షమించిన నేరం తనేం చేసింది? ఎవరినో ప్రేమించిందంటే ఎవరో నమ్మకపోవచ్చు డాక్టర్. ఏకంగా తాళి కట్టుకొని వచ్చిందంటే కట్టినవాడు ఉండే ఉంటాడు కదా. అది ఆడపిల్ల మనసుకి సంబంధించిన విషయం. తన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇష్టం అంటే కట్టినవాడు ఎవడో ఈ ఊరోళ్ళకి చెప్పాలి కదా, లేకపోతే ఈ ఊళ్ళో ఆడలు కూడా చెడిపోతారు. అలా అనుకుంటే బలవంతంగా నాగవల్లి మెళ్ళో నీ కొడుకు తాళి కట్టాడు కదా, దానికేమంటారు మీరు? నా కొడుకు తాళి కట్టాక పెళ్ళంగా ఇంటికి తోలుకెళ్ళాడు. నీ సెల్లెలు మెళ్ళలో ఎవడు కట్టాడో గాని వాడు కనపట్లేదు కదా. కనబడట్లేదని పేపర్లో వేయించమంటావా ఏంటి? తాళి కట్టిన వాడిని తీసుకొచ్చి కాపురం చేయించాలి. లేకపోతే ఊళ్ళో ఆడపిల్లలందరూ అమృత వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతే పెద్దవాళ్ళుగా మాకున్న పరువు ఏం కావాలి? చెప్పమ్మా అమృతవల్లి, పెళ్లి ఎలా చేసుకున్నావు? తెలిసినోడా లేకపోతే ప్రేమించినోడా? తాళి కట్టిన వాడు ఎవడో చెప్పకపోతే మాత్రం తల వంచి తాళి కట్టించుకోవాల్సిన ఆడపిల్ల చేసిన పనికి అదే తల వంచి తల మీద నీళ్లు పోసి, అదిగో చూడు, శిరోమండనమే శిరోమండనమే శిరోమండనమే. ఏంటి, ఆడపిల్లకి గుండు కొట్టిస్తారా? అంతేకాదు డాక్టర్, నువ్వు పశువుల డాక్టర్ కదా. పశువు మీద కూర్చోబెట్టి ఊరేగిస్తా.
పశువు అంటే గొర్రె బర్రు అనుకునేవు డాక్టరు. చాకరేవుకు బట్టలు మోసుకెళ్ళేది. అమృతను మోసుకుని ఊరంతా తిరగాలి, ఊరంతా తిరగాలి, ఊరంతా తిరగాలి. ఇది అన్యాయం, మోసం, దగ. నువ్వు ఎన్ని పేర్లు పెట్టుకున్నా పర్లేదమ్మా, ఊళ్ళో వాళ్ళకి తెలియకుండా తాళి కట్టించుకుని చాటుమాటు వ్యవహారాలు నడిపితే ఊర్లో పడే శిక్ష ఇదే. మా అక్క అలా చెయ్యదు. ఏం జరిగిందో చెప్పక్క. నువ్వు ఇప్పుడు అడుగుతావేందమ్మా? అప్పుడే అడగడాలు అయిపోయాయి. ఇప్పుడు శిక్ష అమలు చేయడాలే. అమృత, ఇప్పటికైనా చెప్పవే, అసలు పసుపు తాడు కట్టిందెవరు? ఎందుకు మాకు తెలియకుండా ఇంత పని చేశావో చెప్పు. పంచాయతీలో ధర్మపీఠం మీద కూర్చొని తీర్పు చెప్పాల్సిన మీ అన్నయ్య ఇలా మౌనంగా ఉండిపోయాడంటే నువ్వు సమాధానం చెప్పాలనే కదా? ఏం జరిగిందో చెప్పు. అదంతా చెప్పుకునే విషయం కాదేమో శివ. దానికంటే శిక్ష అనుభవించడమే బెటర్ అనుకుందేమో. రేయ్, ఇక సర్దింది చాలు, వెళ్ళి కూర్చోబెట్టండి. ఆగండి, మా అక్కను వదిలేయండి. నువ్వు అడ్డుపడినంత మాత్రాన అయిపోదమ్మా. అమృత తప్పు చేసింది. తన మెడలో పసుపు తాడు ఎవరు కట్టారో నోరు విప్పలేదు. గుండు గీస్తే చేసిన తప్పుకి మీ అక్క మాత్రమే తలదించుకోవాల్సి వస్తుందమ్మా. అట్టా వదిలేస్తే రేపు ఊరికే తలంపులు వస్తాయి. వరదరాజులు గారు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది కాబట్టి గంగ కూడా ఏమీ చెప్పలేకపోతున్నాడు. గుండు కొట్టించాల్సిందే, గాడిద మీద ఊరేగించాల్సిందే. ఈ ఊరి సర్పంచ్గా తీర్పు చెప్పాల్సింది నువ్వే గంగా. మీ చెల్లెలు చేసిన తప్పుకి శిక్ష ఏంటో అందరికీ తెలుసు. మరి అమలు చేయాల్సిన పంచాయతీ తీర్పు నువ్వే చెప్పాలి. పసుపు తాడు కట్టింది ఎవరు అన్నది నా చెల్లెలు చెప్పలేదు. పెద్దవాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకోవడం అన్నది నేరం. దానికి శిక్ష ఏంటో ఊరందరికీ తెలుసు. చట్టం ముందు అందరూ సమానమే అన్నది నాకు తెలుసు. మనసుకు కష్టంగా ఉన్నా ఈ శిక్ష అమలు చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.